న్యూట్రిషన్ వాల్యూస్ కూడా నీట్గా ఉంటాయి. ఇది ఆల్రెడీ మనం కట్ చేసాం, మళ్ళీ వస్తాయి ఒక 30-45 డేస్ లోపల మళ్ళీ మనకు గడ్డి వచ్చేస్తుంది. అక్కడ మనం విత్తనం కోసం పెట్టిన గడ్డి ఇంచుమించుగా ఒక 20 ఫీట్ వరకు వెళ్ళిపోయింది. సో మళ్ళీ దాన్నే మనం ఏం చేస్తాం, కట్ చేస్తాం, మళ్ళీ ఇటు పక్కన ఇలాంటి ఖాళీ చేలల్లో మళ్ళీ నాటేసుకుంటాం. ఇది మన రెడ్ నేపియర్ గ్రాస్. ఇన్ ద సేమ్ వే అక్కడ హీరామణి వెరైటీ గ్రాస్ ఉంది, ఇన్ ద సేమ్ వే అక్కడ సూపర్ నేపియర్ వెరైటీ గ్రాస్ ఉంది. సో మనం ఎప్పుడు కూడా ఆవులకి అట్లీస్ట్ పర్ డే 2 వెరైటీస్ ఆఫ్ గ్రాస్ ఈజీగా కట్ చేస్తాం, చాప్ చేస్తాం, మేపుతాం. ఈ కలర్ డిఫరెన్స్కో లేక టేస్ట్ డిఫరెన్స్ తెలియదు, కానీ మన ఆవులలో 1-2 ఆవులు ఉన్నాయి అంటే ఆ 2-3 ఆవుల కోసమే నేను నేపియర్ వేయాల్సి వస్తుంది. నేను విత్తనాన్ని కలెక్ట్ చేశాను, ఆల్రెడీ ఇంకొక 1/4 ఎకరంలో ప్లాంటేషన్ కూడా అయిపోయింది. ఇది మన అరటి చెట్లు వేసిన ప్లేస్. ఇదే ఒక 1/4 ఎకరం ఉంటుంది. జస్ట్ టైంపాస్ కోసం ఆడుతూ పాడుతూ ఒక 40 పిలకలు తీసుకొని వచ్చేసాను. 39 పిలకలు జర్మినేట్ అయ్యాయి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఇంత ప్లేస్ ఉండే ఖాళీగా. ఇట్లాంటి ప్లేసులు చాలా ఉన్నాయి. సరే, ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ ప్లేస్ కింద మన అరటి చెట్లు వేసాం.